గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. తీరా ఇప్పుడు రాష్ట్రంలో జరిగే దాడుల గురించి సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అహింసవాది ఇదండి. మరి ప్రజా ఇది గొడవలు చేయడం ఇది చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఈ వాళ్ళే లేనిపోయిన గొడవలు ఈయన మీద రేపి గొడవలు ఒకటి రెండు సృష్టించారే తప్ప పవన్ కళ్యాణ్ రేపడైన గొడవల్లో కానీ జనాలు తీసుకెళ్ళడం కానీ మీటింగ్ చేయడం చేశారు. అంతకుముందు మీరు ఎక్కడైనా దాడులు చేయడం కానీ కొట్టించడం చేశారా? జనసేన వాళ్ళు ఎప్పుడైనా దాడి చేయడం కానీ చేయించారా? ఎప్పుడు చేయలా. ఆయన ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక అధికార బాధ్యతతో ఉన్నవారు. ఆయన ఓర్పుకుంటారు కదా, మిగతా జనాలంతా ఓర్పుకుంటారు. అందుకని ఆయన మంచి ఇది. పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలోకి రాకముందు ఎగిరిగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఏం సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. ఏంటండి? గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఎలాగండి? ఆయన ప్రతిదీ కూడా అన్నీ ఆళ్లాగా వైసీపీ ప్రభుత్వం లాగా చేయరు. ఆయన ప్రతిదీ ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది. మేజర్ పంచాయతీకి 25,000, మామూలు పంచాయతీకి 10,000 అడిగి పంచాయతీకి ఇచ్చారు. ఎప్పుడు లేదు అలాగా, ఎప్పుడు అలాగా ఇవ్వాల ఏ ప్రభుత్వం. మన ఈ ప్రభుత్వంలో ఏంటి ఇచ్చారు. ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి కూడా ఏమి అసలు అక్కడ స్కూల్లో కూడా ఏమి లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఎలాంటి మాట లేదని చెప్పి సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా సార్. పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు. వాళ్ళ కార్యకర్తలను చంపారు, తెలుగుదేశం కార్యకర్తలను చంపారు, అందరి మీదకి వెళ్ళారు. ఇవాళ ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన ఎవరిని చంపారు? జనసేన వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళ ఆరుగురిని చంపేశారు. మొన్న చంపేశారు కదా కర్నూలులో ఆయన్ని, ఓ ప్రెసిడెంట్ గారిని. అట్లా మరి ఎవరో ఏం చేయలేము దానికి. ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందేమో గట్టిగా అరిచేవాళ్ళు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇన్ని దాడులు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకో నోరు మెదపట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఇవన్నీ ఉట్టి మాటలండి, అవన్నీ కల్పన అంతే, ఏమీ లేదండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేక ముందుకు ఎగిరెగిరి పడ్డారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో దాడులు ఏం జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ అంటుంది కదా సార్. అవన్నీ ఒట్టి మాటలు సార్. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి బీజేపీ కానీ ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే న్యాయంగా అది అక్కడ జరిగేది న్యాయమా కాదని చెప్పి ఎప్పటికప్పటికి ఎంక్వైరీ చేసి అది మామూలుగా రాజకీయంగా జరిగిందా వ్యక్తిగతంగా జరిగిందా అనేది కూడా ఆలోచించి ఆ యొక్క తీర్పును కూడా ఎవరికాడు రాజకీయ పార్టీ వాళ్ళు ఈ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదండి. వాళ్ళ ఒక న్యాయ వ్యవస్థ ఉందా, న్యాయ వ్యవస్థకి అప్పచెప్పడం, వాళ్ళు ఆ కేసును సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే, వ్యక్తిగత కష్టం అంటారు, రకరకాలుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలోకి రాకముందు ఎగిరిగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఏం సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. ఏంటండి? గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఎలాగండి? ఆయన ప్రతిదీ కూడా అన్నీ ఆళ్లాగా వైసీపీ ప్రభుత్వం లాగా చేయరు. ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఎలాంటి మాట లేదని చెప్పి సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా సార్. పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు. వాళ్ళ కార్యకర్తలను చంపారు, తెలుగుదేశం కార్యకర్తలను చంపారు, అందరి మీదకి వెళ్ళారు. ఇవాళ ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి అహింసవాది ఇదండి. మరి ప్రజా ఇది గొడవలు చేయడం ఇది చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఈ వాళ్ళే లేనిపోయిన గొడవలు ఈయన మీద రేపి గొడవలు ఒకటి రెండు సృష్టించారే తప్ప పవన్ కళ్యాణ్ రేపడైన గొడవల్లో కానీ జనాలు తీసుకెళ్ళడం కానీ మీటింగ్ చేయడం చేశారు. అంతకుముందు మీరు సార్ మళ్ళీ గతంలో జగన్ చేసిన అప్పుల వల్లే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్. ఎలా చేయొచ్చు? దాని మీద మీ అభిప్రాయమే? అది కొంచెం టైం పట్టుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితి మీకు తెలుసు, జనాలకు తెలుసు, మనం చూస్తున్నాం ఎలా ఉందనేది. మరి ఒకసారి ఇచ్చిన మాట వాస్తవమే, చేస్తాం. జగన్ గారు అప్పు చేయడం నిజమే అంటారా? వాస్తవమే కదా ఇది. ఇప్పుడు ఇది మీరు మేము అనుకునే మాట కాదు కదా, రికార్డెడ్గా ఉంటుంది కదా, గవర్నమెంట్ రికార్డెడ్గా ఉంటుంది కదా, అది వాస్తవం. అది తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా సార్. అదే సార్, నేను ముందుగా చెప్పా, రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే. మనం ఇదేంటంటే జరిగే కార్యక్రమానికి ఏదో ఒకటి ఇష్యూ చేసి దాన్ని కొంచెం ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే టీడీపీ ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అవన్నీ కూడా కొంచెం లేట్ అవుద్ది. లేట్ అవడం మాత్రం వాస్తవం. లేట్ అయినా అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం.
సార్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనం మా స్థాయికి అది మేము మాట్లాడలేము సార్. అది అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. మళ్ళీ అదే అదే మీకు ఇప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి అదే ప్రశ్న అడుగుతున్నారు. చెప్పే రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతుంటారు సార్ వాళ్ళు. అవన్నీ మీరు అవన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఫోకస్ అవడం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సార్ ఓవరాల్గా ఈ 2 నెలల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఇప్పటికీ పర్లేదు. ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. అందులో సమస్య లేదు. ఇది మాత్రం పక్కా. మన రాష్ట్రం బాగుంటుంది, జనాలు చూస్తారు. మీడియా ఉన్నారు, మీరు చూస్తారు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి. వాళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్లు, వీళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు, మొదలు పెట్టారు. మరి పేదవాడికి భోజనం పెట్టాలని ఉద్దేశమేదే కదా సార్. మళ్ళీ గతంలో జగన్ కూడా ప్రతి పేదవాడికి నేను మంచి చేస్తా అన్నాడు. అలా పేదవాడికి మంచి చేస్తా అన్న వ్యక్తి అన్నా క్యాంటీన్లే తీసేశాడు. మళ్ళీ ఎలా చూడవచ్చు అంటారు సార్ దీన్ని? అందుకనే దానికి ప్రజలే తీర్పిచ్చారు. అతను చేసిన మంచి పనికి ప్రజలే దాన్ని మంచి చేశాడు చెడు చేశాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు. అయిపోయింది, కానీ వెళ్ళిపోయాడు అది. సార్ గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, నిజమేనా ఇది? గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, అది నిజమే అంటారా? వాస్తవమే, అది వాస్తవేగా. ఇబ్బంది పడ్డం అంటే ఏంటి, మేము గతంలో చేసినవి వాళ్ళ పేర్లు మార్చేశారు. మళ్ళీ మేము పాత పేర్లే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా పేర్లు మార్చారని చెప్పి మేమేమి మార్చాలి, మా పేర్లు వాళ్ళు మార్చారు. మేము పాత గతంలో ఏ పేర్లోనే మళ్ళీ అయ్యే మేము రన్నింగ్లో పెట్టుకొని మేము మా పథకాలన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఒకటి తప్పకుండా. సార్ గత 2 రోజుల క్రితం వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు అని చెప్పేసి వస్తున్నాయి కదా సార్ వీడియో పోస్టులు, ఎలా చూడవచ్చు అంటారు దాని? అది మరి అవి నిజం నిదానంగా తెలుస్తుంది. అది ఎవరు తీశారా ఏంటి అనేది తొందరలోనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంబేద్కర్ గారి నేమ్ లెటర్స్ పక్కన జగన్కి అర్హత లేదు అని చెప్పేసి దళితులే ఈ పని చేశారు అని చెప్పేసి టీడీపీ అంటుంది కదా సార్. వాస్తవం అవచ్చు అది. ఇప్పుడు ఎందుకంటే ఏదో ఆయన పేరు చెప్పుకొని ఏదో ముందుకెళ్ళాలని చేశారు. మరి ఆయన చేసిన పనులు మరి ఏమన్నా పని, ఒక మంచి పని, వాళ్ళ కొన్ని ప్రజల పనికి వచ్చే పని మీరు చెప్పండి. మీడియాకి ఏమైనా పలానా చేశారని చెప్పండి పేద ప్రజలకి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీశారు, ఇంకేంటంటే పనులు. ఇప్పుడు కూలి పని చేసుకుని పొద్దున్న కూలి పని చేసుకొచ్చిన వాడికి ఏం కావాలండి? మనకి భోజనం కోసమే కాదు, ఏ పని చేసుకున్నా అంతేనే కదా. వాడు ఏదో దాచుకోవడానికి సంపాదించుకోవడానికి కాదుగా. మరి అలాంటివన్నీ తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో ఎంతో పెట్టుబడి పెట్టేసి కొన్ని కోట్లు పెట్టేసి అక్కడ కట్టేసేసుకుని అక్కడ పేరు పెట్టుకోండి ఆయన. మరి ఎవరు కొంతమంది చేశారేమో మరి మాకైతే తెలియదు. చేశారనుకోండి, చేసిన వాళ్ళు కూడా నిదానంగా పట్టుకుంటారు, వాళ్ళకి శిక్ష పడద్ది. ఎవరు చేశారేంటి అనేది వాళ్ళు చేయడం తప్పది. దాన్ని మేము అయితే ఖండిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.